సుప్రీంకోర్టులో మళ్ళీ పేచీ రాబోతుంది అనుకుంటా. ఏదైతే క్రిందసారి నేషనల్ జ్యుడిషియల్ అకాడమీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక బిల్లు తెస్తే ఆ బిల్లుని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తోసిపుచ్చి అన్నటువంటి నేపథ్యం చూసాం కదా జడ్జీల నియామకానికి సంబంధించి. అట్లాగే సుప్రీంకోర్టు ఆ మధ్యన ఎన్నికల కమిషనర్లు, ఎన్నికల చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియామకాలు ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీల్లేదు, మేము ఇందులో ఇన్వాల్వ్ అవుతాం, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా అందులో సభ్యుడిగా ఉంటారంటూ ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. దాన్ని అడ్డుకుంటూ కేంద్రం ఒక కీలకమైనటువంటి పనే చేసుకొచ్చింది. ఆ సుప్రీంకోర్టు అధికారాలను తోసిపుచ్చుతూ ప్రభుత్వము నియమించిన ఒక కమిటీ ఏర్పాటు చేస్తే కొంతమందిని సెలెక్ట్ చేస్తుంది. వాళ్ళల్లో ఫైనల్గా ప్రధానమంత్రి నేతృత్వంలోని కమిటీనే ఫైనలైజ్ చేస్తే రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తారంటూ సుప్రీంకోర్టుకి ఎదురు తిరిగి నరేంద్ర మోడీ కొత్త చట్టాన్ని తెచ్చారు. ఇప్పుడు అట్లాగే ఐపీసీ, సిఆర్పిసి ప్లేస్లో తీసుకొచ్చినటువంటి చట్టాలు మొన్ననే లోక్సభ, రాజ్యసభ ఆమోదం పొందినాయి, దాంతోపాటుగా రాష్ట్రపతి ఆమోదం కూడా పొందినాయి. ఇప్పుడు దాని మీద సుప్రీంకోర్టు ఏమంటుంది? ఎందుకంటే న్యాయ శిక్షణ స్మృతుల్లో మార్పులకు పార్లమెంట్ ఆమోదించిన బిల్లుని సవాల్ చేసి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. నూతన చట్టాలు అనేక లోపాలు, వ్యత్యాసాలు ఉన్నాయని, అందువల్ల అవి అమల్లోకి రాకుండా స్టే ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ విశాల్ తివారీ అనే న్యాయవాది ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. విపక్ష ఎంపీల్లో పలువురిని సస్పెండ్ చేసి 3 బిల్లులను పార్లమెంట్ ఆమోదించారని తగినంత చర్చ జరగలేదని పిటిషన్లో పేర్కొన్నారు. మరి ఆ వ్యవస్థలో కోర్టు జోక్యం చేసుకుంటుందా, ఆ చట్టాన్ని వద్దంటుందా చూడాలి.